శోభ గారు ప్రజలకు ఫ్యాక్ట్ తెలిస్తే ఒకసారి మీరు చేసిన ఆరోపణ మీద కవిత సంబంధించిన అసోసియేట్ లలిత యాదవ్ గారు ఉన్నారు. లలిత యాదవ్ గారు ప్రెస్ మీట్ వెనుక కేసీఆర్ ఉన్నారని చెప్తున్నారు. బొడిగ శోభక్క పోయి ఈయనొచ్చినట్టుందండి నాకు తెలిసి. ఆడ వాస్తులు వాటాలు పంచుకుంటున్నారు. మరి వాటాలలో ఈమె కూడా ఎప్పుడైనా ఉన్నదేమో మళ్ళీ రాయబారం నడుపుతున్నాడు. మరి శోభక్కకే తెలవాలి. అక్క ఎవరు కూడా వాటాల గురించి మాట్లాడకండి దయచేసి. దాని గురించే మాట్లాడండి. ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజలు మాట్లాడుతున్నారు కానీ మీరెందుకంటారు? ఇలా కేసీఆర్ బంగారం నడుస్తున్నక్క తెలంగాణ రాష్ట్రానికి నువ్వు కూడా బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నావు. ఇలా కేసీఆర్ మంచం మీద మందులేనికి శోభమ్మ లేదా అక్క? శోభమ్మ లేదా? మందులు లేదా శోభమ్మ? ఇలా సంతోషానికి ఆయన మందులు వేసుకొని రాదా? కేసీఆర్ మంచం మీద ఉన్నాడా అక్క? మాట్లాడినప్పుడు ఒక పెద్ద మనిషిగా ఒక వ్యక్తిగా పార్టీ గౌరవించడం నేర్చుకోండి ఫస్ట్. ఈ కేసీఆర్ అన్నందుకే కదా ఇలా కవిత రియాక్ట్ అయింది, కవితక్క రియాక్ట్ అయింది. ఈ కేసీఆర్ అంటున్నందుకే కదా ఈ బరకలు అంటారు, అందరికి అంటారు లిక్కర్ కేసు అంటారు. కవితక్కది ఏమైనా అవినీతి నిరూపణ అయ్యిందా అక్క? ఈ రోజు ప్రతి ఒక్కరు అట్లా అనుకుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి ఓటు కేసులో దొంగ అరెస్ట్ అయ్యి జైలు పోయొచ్చిండు. ఆయనే ముఖ్యమంత్రి ఉండే అర్హత లేదు. ఇలా చంద్రబాబు నాయుడు జైలు పోయొచ్చిండు, ఆయన ముఖ్యమంత్రిగా అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డి పోయొచ్చిండు. ప్రతి ఒక్కరు జైలు పోయిన వాళ్ళందరూ అవినీతి పనులు అంటే ఎవరు మిగిలినక్క? ఇక మామూలు కార్యకర్తలు కూడా జైలు పోయిన ఉన్నారు. అది సంబంధించి ఎందుకు వచ్చింది అనేది ఏదైతే ఇంతకుముందు ఘోష్ కమిషన్ వేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందించలేదని బాధపడ్డది. అప్పుడు కవితక్క ఆధ్వర్యంలో జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టింది. ఈ రోజు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అన్నందుకు మా నాన్న తెలంగాణ రాష్ట్ర సాధికుడు ఈ రోజు కన్న బిడ్డగా నేను బాధపడుతున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక బాపు అని కొలుచుకునే ఆడబిడ్డలందరూ కూడా ప్రతి ఒక్కరు బాధపడతారు అన్న విషయం ఆలోచించి మా బాబు మీద ఈ ఎంక్వైరీ ఎందుకు? ఒక తెలంగాణ జాతి పిదగా అనేటి ఆయనకి ఒక మచ్చ సిబిఐ ఎందుకు అంటుంది? ఎవరు నిండు భయపడతలేరు. వాదనలకు ఎంక్వైరీకి వచ్చిన అందరూ బయటపడతారు. ఎవరు నిజము ఎవరు అవినీతి అనేది బయటపడుతుంది. కానీ అది ఎందుకు? మరి ఏ రోజు తిండి మీద కూడా ధ్యాస లేకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి. నా పెళ్లికి కూడా ఇబ్బందులు పడ్డాడు మా నాన్న. నా వరకు ఎంతవరకు వ్యక్తిగత చేసినా ఈ రోజు అనుకున్నాం పావని అమ్మ నువ్వు కూడా మాట్లాడుతున్నావు కదా ఈ రోజు కవితక్క కోసము ఈ రోజు మాట్లాడుతారు. ఇవాళ తీన్మార్ మల్లన్న మాటల వెనుక ఇలా బీఆర్ఎస్ పెద్ద నాయకుడు లేడనుకుంటున్నా. గుర్తు పెట్టుకోండి, ఉద్యమంలో బిడ్డనే పక్కకు పెట్టిరు. ఇలా అక్కని ఇలా మనం అందరం ఎక్కడ పోతాం ఒక్కసారి కూడా ఆలోచించండి. ప్రతి ఒక్క ఆడబిడ్డగా తెలంగాణలో ఆడబిడ్డకు గౌరవం ఇస్తాం. ఇలా కంచెం మంచంతో పొత్తు పోలిస్తే ఏ ఆడబిడ్డ స్పందించలేదమ్మా? నువ్వు స్పందించడం అమ్మా, దానికి ధన్యవాదాలు. ఇలా సబితా ఇంద్రారెడ్డి అక్క ఎక్కడ పోయింది? ఆ రోజు ఉద్యమం చేసిందా సబితా ఇంద్రారెడ్డి అక్క? అయినా మంత్రి పదవులు అనుభవించింది. ఇవాళ సత్యవతి రాథోడ్ అక్క మాట్లాడుతుంది కవిత ఏమనుభవించలేదని. ఉద్యమం నిన్న మొన్న వచ్చిన పదవులు అనుభవించిన దిక్కు లేదు. కేసీఆర్ బిడ్డ ఉద్యమం చేసిన ఆమె ఎందుకు అనుభవించదు అక్క? ఇలా ఎంపీ చేసింది అంతే, సార్ ఎమ్మెల్యే చేసింది. ఏమైనా మంత్రి పదవి అనుభవించిందా? ఉద్యమం మామూలులే మధ్యలో వచ్చిన నిన్న మొన్న వచ్చిన పదవులు అనుభవించిన దిక్కు లేదు. ఉద్యమం నుంచి ఆమెకు అనుభవిస్తే తప్పేముంది? అయినా పదవుల కోసం ఆశపడే వ్యక్తి కాదు, వాస్తుల కోసం వాటపడే కాదు. తండ్రిని ఎక్కడ ఈ రోజు ఏదైతే వెన్నుపోటు తినమంటారో ఈ రోజు ఆనాడు ఎన్టీఆర్ కి జరిగిందో రేపు భవిష్యత్తులో మా నాన్న కూడా జరుగుతుందేమో. ఇలాంటిది ఎందుకు వెన్నుపోటు పడి రాజకీయాలు చేస్తారు? ఆ రోజు ఏదైతే రజతోత్సవ సభ తర్వాత లెటర్ విషయంలో ఉద్యమకారులు బాధ చెప్పి ఏదైతే ఈ బీసీ ఉద్యమం అని చెప్పి తెలంగాణ నలుమూలన పోయేటప్పుడు ఆనాడు అక్క బాధపడ్డది. ప్రతి ఒక్క ఉద్యమకారుడు అక్క చెప్పుకోరు ఇట్లా మేము కలవలేకపోతున్నాం. డైరెక్ట్ విద్యార్థి దశ నుంచి వృద్ధాప్య దశ వచ్చిన కేసీఆర్ ని కలిసే భాగ్యం మాకు దొరకలేదు అక్క. ఈ రోజు కొంతమంది ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళకి కలుస్తుడు, మాకు కలుస్తలేడని ప్రతి ఒక్క ఉద్యమకారునికి అండగా ఈ రోజు కవితక్క లెటర్ రాసింది. బీజేపీ నన్ను 6 నెలలు నేనేం లిక్కర్ చేయకుండా నేను ఒక కడిగిన ముత్యం అయినా సరే నాకు ఎందుకు ఇలా కేంద్రం ఇలా ఇచ్చింది? 6 నెలలు ఎందుకు జైలు పోయినా? నా తండ్రి కోసం నా పార్టీ కోసం పోయినా. అయినా ఎవరు బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. ఎందుకు స్పందించలేరని దానికోసం అడుగుతుంది. నిన్న మొన్న కాక జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిండు, అప్పుడెందుకు బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు? రాత్రికి రాత్రి నిన్న సాయంత్రం నిన్న ఆమె రాగానే పైకి రాగానే మీరు రెడీగా లేరు. నిన్న వచ్చుడే అంటే సిపిఐ ఎంక్వైరీ మొన్ననే మాట్లాడింది కదక్క. మరి నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పిలుపునియలేదు? బంద్కి రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చి ఈ రోజు ఎందుకు చేయలేరు? ఇలా కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ అంటే ఆయన బిరుదుని తీసేద్దాం అనుకుంటారు. తెలంగాణ జాతి పిచ్చ అనేది రాకుండా ఇలా రామన్న కీకార్ రేసులో ఒక కేసు ఎక్కించి రైతక్క లిక్కర్ కేసులో ఎక్కించి కాళేశ్వరం కట్టించింది ఎవరక్క? ఇరిగేషన్ మినిస్టర్ ఉంది హరీష్ అన్న కాదా? కేసీఆర్ కి ఎందుకు వస్తాయి నోటీసులు?
అది ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇది ఒక కడుపు మంటతో కన్నబిడ్డ పడుతున్న ఆవేదన ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎవరిని చిన్న చూపులే ఎక్కడ కూడా ఒక్క మాట కూడా కవితక్క నోరు జారింత వరకు ఒక్క మాట కూడా మాట్లాడలే. ఇది ఇలా మాట్లాడితే ఇలా పార్టీ క్రమశిక్షణ చర్య అంటారు. కేసీఆర్ బాగా కోరుకున్నాను కాక క్రమశిక్షణ చర్య. కేసీఆర్ కి ఏమన్నా అంటే ఎవరిని వదిలిపెట్టమన్నది కాక క్రమశిక్షణ చర్య. దేనికోసం క్రమశిక్షణ చర్యలు ఇస్తారు? కొంచెం అందరు కూడా ఆలోచించి తెలంగాణ ప్రజలందరూ చూస్తారు. తెలంగాణ ప్రజలందరూ ఎడ్డోళ్ళు గారు. ఈ రోజు అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఏది చేయకుండా బీజేపీ అంటారు, బీసీ ముఖ్యమంత్రి అంటారు. ఇవాళ మీ బీసీ అధ్యక్షునే కదక్క తీసి రెడ్డి అయిన పెట్టిన రావు కిషన్. ఇప్పుడు మీరు బీసీ వాదం ఎందుకు? మీ పార్టీ గురించి ఎందుకు? పవన్ గారు మనం అందరం సో పవన్ గారు ఎట్లా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మీద ఆరోపణ వచ్చిన తర్వాత కూడా ఉంటే ఎంత లేకుంటే ఎంత అని మాట్లాడారు. రేపు భవిష్యత్ కార్యాచరణ చెప్పబోతున్నారు రేపు మధ్యాహ్నం. దీని మీద ఒక్క చిన్న మాట దయచేసి మీడియా మిత్రులారా, ఏదైతే కవితకి ఏం చెప్పింది, కేసీఆర్ కే సిబిఐ నోటీసులు వచ్చినాక కేసీఆర్ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నది, దానికి మధ్యలో దాన్ని వక్రీకరించి మధ్యలో డివైడ్ చేసి ఎవరు దయచేసి సోషల్ మీడియాలో వేదికగా మాట్లాడకండి. కరెక్ట్ వినండి సబ్జెక్టు. అక్క వాయిస్ కట్ అవుతుంది. ఎస్.